శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సుభాషితాల్లో భాగంగా ఇవాళ ఒక చిన్న విషయం మీకు మనవి చేయదలుచుకున్నాను. తులసి పూజ అండి. తులసి మొక్కని మన ఇంట్లో ప్రతి వాళ్ళు తప్పకుండా పెంచుకోండి. ముఖ్యంగా కార్తీక మాసంలో అది మన వాళ్ళు ఏమంటారంటే పుణ్యం పుణ్యం అంటారు. ఆ విధంగా పుణ్యం కాదండి. అసలు ఆ తులసి గాలి తగిలితే ఆరోగ్యం ఇస్తుంది. ఏదైనా కొంచెం కఫం చేరినట్లయితే గొంతులో ఏదన్నా ఇబ్బంది దగ్గు ఇదిగా ఉంటే ఆ తులసి కొంచెం ఇదేంటి నలిపి ఆ ఆకులు కనుక నవిలి కొంచెం నీళ్లు తాగినట్లయితే ఆ కఫం అది పోతుందండి. అది తులసి అనేది ఆరోగ్యరీత్యా చాలా మంచి చెట్టు. దాని గాలి ఒక జ్యోతిష్కుడు ఒక ఆయన నాకు చెప్పాడండి. అసలు ఆ తులసి ఇంట్లో ఉండేటండి మన కంటికి కనపడినటువంటి గ్రహాలు భూత ప్రేతాలు కూడా బాబల దూరంలో నిలబడతాయిటండి. ఆ ఇంట్లో ఆ గోవు ఒకటి తులసి ఒకటి రెండునండి. గోవు కూడా అంత పవిత్రమైంది. దాన్ని చూస్తే భూత ప్రేతాలు అవన్నీ కూడా దూరంగా పోతాయి. తులసి చెట్టు అంతే. మనకు తెలియదు, నమ్మకం ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవి నమ్మాలి. అందువల్ల ఆ తులసి చెట్టును ఎలాగో మగవాళ్ళు అశ్రద్ధ చేస్తారు కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళని తెమ్మనండి. ఒక చిన్న మొక్క తీసుకురమ్మని రోజు నిత్యం మీరు ఆడవాళ్ళు స్నానం చేయగానే దానికి ఇన్ని నీళ్లు పోసి రోజు స్నానం చేసిన తర్వాత మీరు నమస్తులసి కళ్యాణి శ్లోకం చదువుకోండి చక్కగా. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే అంటూ తులసి కనుక నమస్కారం చేసినట్లయితే సమస్త శుభాలు మనకు జరుగుతాయి. ఇవాళ తులసి కోటను ఇంట్లో పెంచుకోవటం అనేది చాలా మంచిది. ఏమండి, అదే ఆయుర్వేదంలో దాన్ని ఏమంటారంటే తులసి దళాలు త్రిదోషాలను హరింపజేస్తుందని. అయ్యా, క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది మందులాగా పనిచేస్తుందని కొంతమంది ఆయుర్వేద వైద్యులు చెబుతారండి. అయ్యా, క్షుద్ర ప్రయోగాలు ఎవరినో కూడా తులసి అక్కడ ఉంటే దాన్ని దాటి లోపలికి రాదుటండి. క్రిమి కీటకాలు రావండి లోపలికి. అయ్యా, మరి ఈ విధమైనటువంటి లాభాలు ఎంతవరకు ఎందుకండి? మీరు చాలామంది వింటారు చూడండి, మరణించే వ్యక్తికి తెచ్చి తులసాకులు వేసి తులసి తీర్థం పోయమంటారు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఏదో పుణ్యం అనుకుంటాం మనం. తులసి తీర్థం పోయండిరా అనగానే ఇంక ఎలాగో వాడు చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయినప్పుడు ఇన్ని ఉద్దరి నీళ్లు తీసుకొచ్చి దాంట్లో తులసాకేసి నోట్లో పోయమంటారు. వాడు మిగుతాడో మింగడో తెలియదు అనుకోండి మనకి. ఎందుకంటే దీంట్లో ఒక వైద్య రహస్యం ఉందండి. ఏమిటంటే ఏదో గుటుగుడుగుమంటూ ఆ ప్రాణం అలా ఉంటే ఒకవేళ ఈ తులసాకు లోపలికి వెడితే వాడి శ్వాస ఆగటానికి కారణమైన కఫాన్ని కనుక అది అటు ఇటు రాకుండా గాలికి ఆటంకం పడితే తులసాకి వెళ్ళి ఆ కఫాన్ని దారి సరిచేసి మళ్ళీ వీడు బతికేట్టుగా కూడా చెయ్యవచ్చు అనేటువంటి ఆశతో తులసి తీర్థం పోయమంటారు. అంతేగాని చచ్చిపోయేవాడికి తులసి తీర్థం పోయమంటే అదేదో పుణ్యం అని కాదండి. దానివల్ల వాడు బతుకుతాడేమో అనే ఆశతో మన పెద్దవాళ్ళు సాంప్రదాయం పెట్టారు. కాబట్టి అంత ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి తులసిని మాత్రం మన సాంప్రదాయం తెలిసిన అందరూ కూడా తప్పకుండా దాన్ని పెంచండి, గౌరవించండి. దానివల్ల ఫలితాన్ని ఇంకొక విషయం చెబుతా మీకు. ఇంట్లో పూలు ఏం దొరకలేదు అనుకోండి, ఆ తులసి దళం తెచ్చి భగవంతుడికి పూజ చేస్తూ సంతోషిస్తాడండి. తులసి దళం 2-3 రోజులు ఉంచినా కూడా అది పాడవదండి. దాన్ని పువ్వు కింద వాడుకోవచ్చు. 4 తులసి దళాలు వేసి వేసుకుంటే ఏదో పూలు దొరకలేదు, మనం తెచ్చుకోలేకపోయినాం. ఆ తులసి దళాన్ని భగవంతుడికి పుష్పం కింద మనం వాడవచ్చు అని కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి తులసిని మనం అశ్రద్ధ చేయొద్దు అని మనవి చేస్తూ స్వస్తి.